ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సెప్టెంబర్ 18 పౌర్ణమి అండ్ దాంతోపాటు చంద్రగ్రహణం మనం వింటూ ఉన్నాము. ఈ రోజుకి ప్రత్యేకించి చూస్తే మనం ఎటువంటి విశిష్టత సంభవించబోతుంది అంటారు? ప్రత్యేకించి పట్టు విడుపులను మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఏ టైమింగ్స్లో ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఏమేమి చేయకూడదు అంటారు, అండ్ ఏ రాసులు వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? యాక్చువల్గా నేను గ్రహణాల గురించి ఫస్ట్ టైం ఇదే డిస్కషన్ చేయటం పబ్లిక్ ఫామ్లో. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. లాస్ట్ టైం ఏమైందంటే, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా ఆఫీస్ అటెండర్ పటాలు మొత్తం క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి బాగా అంతా పూజ చేసేసాడు. నేను వెంటనే చాలా గొప్పగా గ్రేట్గా, నేను రాత్రి గ్రహణం ఉంది కదండి మొత్తం క్లీన్ చేశానండి, సూతకం కదంటే అని చెప్పేసి గొప్పగా చెప్పాడు. నేను యాక్చువల్గా అడిగాను, నేను ఎవరు చెప్పారు గ్రహణం ఉందని? యూట్యూబ్లో చూశానండి అని చెప్పాడు. యాక్చువల్గా ఆ టైంలో నిజంగా చూస్తే గ్రహణం లేదు. ఈసారి వచ్చే గ్రహణం కూడా యూట్యూబ్లో ఆల్రెడీ చాలా హడావుడి అంతా స్టార్ట్ అయిపోయింది. నిజం చూస్తే ఈసారి వచ్చే 18th మనకి ఇండియాలో గ్రహణం లేదు. కాబట్టి మనం సూతకాలు చేయటం, మంత్రాలు చేయటం, తంత్రాలు చేయటం ఇవన్నీ అవసరమే లేదు. ఇట్స్ ఏ నార్మల్ డే అని మనం చెప్పుకోవాలంటే. ఓకే. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చెప్తారంటేనండి, మనకి క్షేత్రాలు అంటారు. తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, లేదంటే సింహాచలం, విజయవాడ, మనకి యాదాద్రి, ఇలా మనకి క్షేత్రాలు గొప్ప, అక్కడ బాసరా, మనకి తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి క్షేత్రాలు ఉన్నాయండి, పుణ్యక్షేత్రాలు. ఈ క్షేత్రంలో వాళ్ళు ఫాలో అవుతారండి. నిజంగా కనుక గ్రహణం ఉంటే గుడిని కొన్ని రోజులు కొంత ఆ టైం వరకు మూసేసి తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రోక్షణ చేసేసుకొని సూతకం అంతా క్లీన్ చేసుకుంటారు. ఈ పద్ధతి కనుక జరుగుతుంటే నిజంగా ఉన్నట్టు. ఈసారి అలా ఎవరు చేయరు. ఎప్పుడైనా సరే ఇది ఒక బెంచ్ మార్క్ అండి. అది ఎప్పటి నుంచో స్నాదిగా వస్తున్నాయి. ఆ గుళ్ళల్లో ఆ సాంప్రదాయాలు ఫాలో అవుతారు. ప్లస్ మన ఊళ్ళలో కూడా గుళ్ళల్లో చేస్తారండి. ఓకే. మనం దాన్ని బట్టి చేసుకోవచ్చు. యూట్యూబ్లో చూసి ఇవి చూసి కాదండి. ఆ యూట్యూబ్లో చూసి నాకే కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే చూసినప్పుడు ఎక్కడ గ్రహణాలు లేవు. ఆ యూట్యూబ్లో చూడంగానే నాకు ఇదేంటి నిజంగా ఉందని నేను 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నానండి. అయితే ఈ భారతదేశంలో లేదండి. కానీ నేను ఒక పాపులర్ ఆస్ట్రాలజర్ని అడిగాను, ఏమండి లేనప్పుడు ఎందుకంటే ఎంత అడవుడు చేస్తున్నారు? బయట దేశాలలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది పాటిస్తూ ఉంటుంటారు. డైలీ దినచర్యలో కనుక మనం చూస్తే ముహూర్తాన్ని బట్టి, టైంని బట్టి వాళ్ళు కూడా కొన్ని విషయాలని పఠిస్తూ ఉంటుంటారు. సో వాళ్ళ కోసమైనా ఈ గ్రహణానికి సంబంధించి వీడియోస్ మనం చేయాలి కాబట్టి నా ఉద్దేశం కూడా అండి. 100% వాళ్ళని అడిగాను, ఏమండి ఏంటండి ఇంత అడావుడి అంటే, కాదండి మనకి తెలుగు వాళ్ళు వేరే కంట్రీస్లో కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా చూసుకుంటారండి. అయితే డిఫరెన్షియేట్ చేయాలండి. ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి యూస్ ఇక్కడ వస్తాయి. వాళ్ళు ఏదో కొంచెం ఇక్కడ కూడా జరుగుతుంది, తెలుగులో చెప్తున్నారు కాబట్టి మనకుంది అన్న సందిగ్ధంలో పడిపోయి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ క్లారిఫికేషను, తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో ఎక్కడ గ్రహణం లేదు కాబట్టి ఈ సూతకాలు ఇవన్నీ ఏమీ చెల్లవు. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ నార్మల్ డే అని అనుకోవాలండి. అయితే ఇప్పుడు మనం చేసే డిస్కషన్ ఎవరి గురించి అండి, మనకి గ్రహణం ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉందో వాళ్ళ గురించి చెప్పుకుందామండి. ఇది వచ్చేటప్పటికి ఇండియన్ టైం ప్రకారం 6:20 నుంచి 10:17 వరకు ఆ రోజు ఉందండి. 18th మార్నింగ్ వస్తుంది. యాక్చువల్గా గ్రహణం అంటే ఎప్పుడు ఉండాలంటే నైట్ ఉండాలి. చంద్రగ్రహణం అంటే నైట్ ఉండాలి. కానీ మార్నింగ్ ఉంది కాబట్టి ఇది మనకి అప్లై అవ్వదు, ఇది చల్లదని మనం చెప్పుకోండి. అయితే ఈ భారతదేశంలో అయితే ఖచ్చితంగా లేదు. అయితే ఈసారి ఏమవుతుందంటే అండి, ఈ చంద్రగ్రహణం వచ్చిన 15 డేస్కి మళ్ళీ సూర్యగ్రహణం కూడా వస్తుందండి. ఇవి రెండు ఒకేసారి వెరీ తక్కువ టైంలో ఉండటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక్కసారి గ్రహణము, ఒకసారి చంద్రగ్రహణం ఉంటే బాగుంటుంది. అంటే తక్కువ టైంలో ఉండి 2 సార్లు గ్రహణాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయండి. మనం లేకపోయినా కానీ బట్ ఓవరాల్గా దాని ఇంపాక్ట్ ప్రపంచం అంతా ఉంటుంది కాబట్టి అది కొంచెం యాస్ట్రాలజికల్గా చూస్తే కొంచెం నెగటివ్ సైన్స్ అండి. ఆల్రెడీ మన కలామిటీస్ అవి ఇవి వరదలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, యుద్ధాలు చూస్తూ ఉన్నాము. ఇది క్రోధీనామ సంవత్సరం కూడా. క్రోధీనామ సంవత్సరం అంటే క్రోధం పేరులోనే ఉంది. సో అందరి మధ్య శక్తి ఉండకపోవటము, లేదంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం. కాబట్టి ఈ గ్రహణాలు ఉండటం వల్ల మన వాతావరణంలో, నేచర్లో కొన్ని ప్రాబ్లమ్స్, తర్వాత అబ్నార్మాలిటీస్ నార్మల్గా ఉండకుండా కొంచెం వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉండే ఇబ్బంది పడే సిచ్యువేషన్ అందరికీ ఉంటుందండి. రెండోది వచ్చేప్పటికి గోచారం ప్రకారంగా కూడాను ఏదో ఒక ఈ వేద ఆ వేదాన్ని తగిలేసి నేను కనుక చూస్తుంటే లాస్ట్ 2 months రాశి ఫలాలు చూస్తుంటే నాకే బాధ వస్తుంది. అంతా నెగిటివ్గానే ఉంటుంది ప్రతి రాశి వాళ్ళకి తెలవకుండా. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఇంకో 2 months వరకు ఈ గ్రహాల అదే కొన్ని నక్షత్రాల వల్ల కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందండి. మనకి ఏ కంట్రీస్లో ఎక్కువ ఉంటుందంటే ఫస్ట్ నార్త్ అమెరికా అండి, సౌత్ అమెరికా, యూరోప్ అన్ని కంట్రీస్కి, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఈ ప్రాంతాల వాళ్ళకైతే ఖచ్చితంగా ఉందండి. సో వీళ్ళకి ఈ టైంలో ఏం చేయాలంటే 2 పనులు చేయాలండి. ఒకటి మనకి గ్రహణం అది జియోగ్రఫిక్ లొకేషన్ వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి కనుక చూసుకుంటే ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో పోతుంది. ఎందుకంటే ఎంత పెద్ద ఏరియా అని మనం ఇప్పుడు ఈ తక్కువ టైంలో చెప్పటం కాబట్టి గ్రహణం స్టార్ట్ అయ్యి గ్రహణం ఎండ్ అయ్యే వరకు మధ్య అన్ని
పుణ్యకాలం, అంటే అది సూతకం ఉన్నా కానీ ఆ టైంలో మనకి మంత్రశాస్త్రం ప్రకారం తర్వాత ఆధ్యాత్మిక ప్రకారంగా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కనుక ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే కనుక, లేదంటే విశేషమైన శక్తులు వాళ్ళకి కావాలి కనుక అనుకుంటే కనుక ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మన మంత్రశాస్త్రంలో ఏం చెప్తారంటే, ఒక మంత్ర సిద్ధి మనకు కావాలంటే ఒక మంత్రం అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, చాంట్ చేస్తూ 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 ఉంటే ఆ మంత్రం నాలో ఇమిడిపోయి ఆ శక్తి నాకు వస్తుంది అనమాట. దానికి ఆ శక్తి అంతా నాకు అబ్జర్వ్ ఆ వంటబట్టి ఆ మంత్రం అంతా ఆ మంత్రం మ్యాగ్నిఫై అవ్వడానికి టైం పడుతుంది. దానికి జపం కౌంట్ చేయాలన్నమాట. అంటే ఏం చెప్తుంటే, సపోజ్ ఓం నమ శివాయ ఉందంటే 5 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి 1,00,000 చొప్పున జపం చేయాలి. అంటే 5 ఓం నమ శివ అని కనుక ఉంటే ఆ మంత్రం నాకు సిద్ధించాలంటే 5 lakhsని ఆ మంత్రం నేను జపించాలి. అది గురువుల ద్వారా తీసుకుంటా. గురువుల ద్వారా తీసుకోకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది, అది ఎప్పటికీ కనెక్ట్ అవ్వం మనం. అందుకని గురువుల ద్వారా మనకు ఉపదేశం కనుక చేస్తే ఆ మంత్రాన్ని మనకు అన్ని లక్షలు కనుక జపం చేస్తే మనకు సిద్ధిస్తుంది. అయితే 5 lakhs నేను 1 టైంలో చేయలేను. మహా అయితే నార్మల్ టైంలో మనకు ఆఫీస్ టైంలో బిజీ టైంలో ఒక 1/2 hour కూర్చొని చదవగలుగుతాం. ఒక 100 టైమ్స్ చదవడానికి 4 minutes పడుతుంది. మేబీ 10 మాలలు ఏమైనా చేసుకోగలుగుతాం. 10 మాలలు అంటే 1000 అవుతుంది. 5 లక్షలు చేయాలంటే ఎంతకాలం పడుతుంది? టైం పడుతుంది. మనం అదే ప్లేస్లో కనుక కూర్చుంటే 6 నెలల్లో 7 నెలల్లో సంవత్సరం టైం పడుతుంది. ఎంత గనక చేసి శ్రద్ధాభక్తిగా ఉండి నిష్ఠనీయులతో ఉండేసి గురువుల సమక్షంలో చేసి ఆ తర్వాత తర్పణము ఆ తర్వాత హోమం కనుక చేస్తే ఆ ప్రొసీజర్ చేస్తే మంత్రం మనకు సిద్ధిస్తుంది. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే మంత్రం చదువుతామో అక్కడి నుంచి ఆ మంత్రం కూడా కొంచెం కొంచెం మనం చాంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డైలీ 100 టైమ్స్ చదువుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడు ఆ మంత్రం మనలో ఉంటుంది. మనకి ఏదైనా కానీ కలామిటీ పడినా ఇబ్బంది పడినా దుఃఖం కలిగే సిచ్యువేషన్ వచ్చినా మనం ఎక్కడన్నా ఒక మంచి పని చేయాలి, మన మైండ్ పని చేయట్లేదు, అప్పుడు ఆ మంత్రం కనుక తెలుసుకుంటే మన మైండ్ ఆ మంత్ర ప్రభావంతో మనకి క్లారిటీ వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసి మనం వెళ్ళిపోతాం. అలానే మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఈ మంత్రం కనుక చదువుకుంటే ఆ మంత్రం ఇంపాక్ట్ మనకి చాలా క్విక్గా నార్మల్ అయిపోతుంది. ఇది ఈ గ్రహణ టైంలో ఏదైనా కనుక మంత్రం కనుక తీసుకుంటే గ్రహణం స్టార్ట్ అయిన టైం నుంచి ఎండ్ అయ్యే వరకు యూజువల్గా 1 hour 2 hour 3 hour 4 hour కంటే ఎక్కువ ఉండదండి మ్యాక్సిమం. సో ఈ టైంలో బిగినింగ్ నుంచి ఎండ్, అందులో మనకి పంచాంగాలు ఇస్తారు, లోకల్ క్యాలెండర్ ఇస్తారు. బిగినింగ్ నుంచి ఎండ్ మన కనుక మంత్రం చేసి బిగినింగ్లో మన స్నానం చేయను అన్నీ చేసి ఇష్టదైవం పూజ చేసుకొని దీపారాధన చేసి ఆ మంత్రం మనం చక్కగా శ్వాసం వేసుకుని రుద్రాక్షమాలు కానీ తీసుకొని చాంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎండ్ అయ్యేటప్పటికి అది 2 hours 3 hours అయితే కనుక ఎండ్ వరకు కనుక చేసి ఆ తర్వాత కనుక మనం పూజ చేసుకుంటే ఈ 5 లక్షలు చేసిన టయానికి అంత టైం లేకుండా ఈ టైంలోనే ఆ మంత్రం సిద్ధించేస్తుంది. ఓకే. సపోజ్ కొన్ని అక్షరాలు ఉంటాయండి, షోడశ మంత్రాలు ఉంటాయి, 16 బీజాక్షరాలు ఉంటాయి, పంచాదశి 15 బీజాక్షరాలు ఉంటాయి, కొన్ని 10 బీజాక్షరాలు ఉంటాయి. అంటే 10 లక్షలు చేయడానికి ఎంత టైం పడుతుందా? వాళ్ళకి 1 year 2 year పట్టచ్చు. అంటే ఇంత టైం మనం చేయకుండా ఈ గ్రహణం టైంలో ఆ మంత్రాన్ని కనుక మనం చాంట్ చేస్తే బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని లక్షలు చేసిన తపస్సు అంతా సిద్ధి అంతా ఈ టైంలోనే వచ్చేస్తుంది. ఆ మంత్రం వాళ్ళకి పట్టేస్తుంది. అందుకని మంత్రశాస్త్రంలో ఎవరున్నా కానీ అంటే మంత్రాలు, అందుకని మనం ఆ టైంలో ఏం చేసుకుంటే మృత్యుంజయ మంత్రం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, వినాయకుడికి సంబంధించిన మంత్రాన్ని ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఈ ప్రొసీజర్లో చేస్తే ఆ మంత్రం సిద్ధిచ్చేస్తుంది, వెరీ క్విక్గా సిద్ధిచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇది ఆధ్యాత్మిక ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ సమయం. అండ్ దాంతోపాటు ఏ రాసుల వారు ఈ మంత్రాన్ని జపించాలి అంటారు? కొంతమంది రాసుల వారు అర్ధాష్టమ శని అని అష్టమ శని అని ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు కదా, వాళ్ళు చేయొచ్చు అదిని? వెరీ వెరీ గుడ్ అండి. సో మనకు వచ్చేటప్పటికి శనికి సంబంధించిన ప్రభావంతో ఎప్పుడు 5 రాసులు ఉంటాయండి. సో ఈ రాశుల్లో మనం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అలానే మనకు వచ్చేటప్పటికి మకర కుంభ మీన రాశుల వాళ్ళకి వీళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉందండి. వీళ్ళకి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ నేనేం చెప్తానంటేనండి, ఉదయం నుంచి సాయంత్రం ఆ గ్రహణం ఉన్న టైంలో కనుక ఓం నమ శివాయ మంత్రం తీసుకున్నా, లేదు అంటే ఓం శం శనేశ్వరాయ మంత్రం తీసుకున్నా, లేదంటే హనుమంతుడికి సంబంధించిన మంత్రం కనుక చాంట్ చేసేస్తే ఆ టైంలో శనికి సంబంధించిన బాధలన్నీ ఓషం లభించేస్తుందండి. అది ఒక బెస్ట్ రెమెడీ అని నేను ఎప్పుడైతే చెప్తానండి. అంటే కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలు కొన్ని అంటే మన నెక్స్ట్ ఎపిసోడ్లో కొంచెం క్లీన్గా డీటెయిల్డ్గా ఏ మంత్రం చేద్దామని రాసుల వరకు మనం చేద్దాం. తప్పకుండా సార్, చాలా మందికి అది హెల్ప్ అవుతుంది కూడాను. నాకు యాక్చువల్గా రాత్రి ఒకళ్ళు ఫోన్ చేశారండి, వాళ్ళు యూకేలో ఉంటారు. ఏమంటే ఇక్కడ లోకల్ టైమింగ్ ప్రకారం మాకు కొంచెం చెప్తారు, క్యాలిక్యులేషన్ చేసి మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పంచాంగాలన్నీ ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటారు, కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో లేదో నెట్లో మాకు దొరకట్లేదని అన్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే అండి, మన స్పెసిఫిక్ కంట్రీ వైజ్గా మేజర్ కంట్రీస్ వైజ్గా ఆ టైంలో లోకల్ టైంలో ఎలా ఉంది, ఏ రాశుల వరకు ఎలా వచ్చారో వచ్చిన ఎపిసోడ్ చేద్దాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ దాంతోపాటు ఎవరైనా సరే పర్సనల్గా సురేష్ గారికి కాల్ చేయాలనుకున్న జాతకరీత్యా కావచ్చు, లేదా గ్రహణం టైంలో ఏ మంత్రం పఠిస్తే మంచిది, చేయవలసింది ఏంటి, మా రాశి వారి ఏ మంత్రాన్ని జపించాలన్న వాటిపైన మీకు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న సురేష్ గారిని అడగాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.